నమస్తే ఏవిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు నటి సమంత ఉన్నారు. సమంత గారిని చూడగానే పడిలేచిన కడలి తరంగం గుర్తుకొస్తుంది. ఆవిడ రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా సేవియర్గా యాక్ట్ చేసిన మా ఇంటి బంగారం 19th ఆడియన్స్ ముందు రాబోతుంది. మరి ఈ సినిమా గురించి బంగారం అలాగే ఈ నిర్మాత రాజుగారు చెప్పే కబుర్లు ఇప్పుడు మనం విందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. అంటే ఫుల్ ప్రెజెడ్గా మీరు సినిమా చేసి 3 years అవుతుంది. అవును. ఫుల్ ప్రెజెడ్ రోల్ చేసి. సో మీ కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంత గ్యాప్ తీసుకున్న సినిమా ఇదే కదా యాక్చువల్, ఇంత గ్యాప్ రావటం. అవును. సో ఎలా అనిపిస్తుంది అట్లా? అప్పుడు దాకా ఒక రేస్లా ఉండింది. ఒక సంవత్సరంలో 5 సినిమాలు రావాలి, దాంట్లో 3 సినిమాలు ఎలాగో హిట్ అవుతుంది యూనో, అదే ఒక ప్యాటర్న్లా ఉండింది. కానీ వెన్ ఐ హ్యాడ్ టు టేక్ అ బ్రేక్ నాకు అర్థమైంది ఇట్స్ దేనికోసం ఈ రేసు, ఎవరితో పోటీ. సో ఐ థింక్ దట్ ఆఫ్టర్ ఐ టుక్ దట్ బ్రేక్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే, సినిమా చేస్తే అది ఇట్ షుడ్ బి నేను ప్రతిరోజు ఎంజాయ్ చేయాలి, సెట్లో ఉండటం, అండ్ జనాలు ఒక కొత్త సినిమా చూడాలి, 100% ఎంటర్టైన్మెంట్ ఉండాలి, నాలో ఇంప్రూవ్మెంట్ చూడాలి. లేకపోతే ఐ వాజ్ ఫైన్ సిట్టింగ్ ఎట్ హోమ్, పర్లేదు అనిపించింది. యాక్చువల్గా ట్రైలర్ చూసిన తర్వాత రియల్ లైఫ్లో సమంతలో ఉండే ఇన్నోసెన్స్, ఆ చిలిపిదనం ఈ క్యారెక్టర్లో కనిపించినాయి. మీరేమంటారు? ఐ థింక్ చాలా సిమిలారిటీస్ ఉంది యాక్చువల్లీ ఈ క్యారెక్టర్లో అండ్ మై రియల్ లైఫ్ క్యారెక్టర్. అమ్మాయికి వంట రాదు, నాకు వంట రాదు. ఇలాంటి థాట్స్ ఎలా వచ్చినాయి? కొత్త ఐడియా కదా, ఎక్కడి నుంచి వచ్చింది ఇన్స్పిరేషన్ నుంచి వస్తుంది అంటే యాక్చువల్ చూసి మోడల్ చేశాను ఈ క్యారెక్టర్ అని వస్తుంది. కాదండి, ఇంట్లో చూసిన తర్వాత కొంత అబ్జర్వ్ చేసిన తర్వాత అనిపించిందా ఇలాంటి క్యారెక్టర్ రాయాలని? ఖచ్చితంగా. అలాగే ఉందండి మొత్తం. అంటే ఎన్ని గుణాలు, పర్ఫెక్ట్ గుణాలు, ముగ్గులు వేస్తుంది, వంటలు చేస్తుంది, పాటలు సో అవన్నీ మీరు కోరుకుంటున్నారా? కోరికలేం లేవు, కానీ చూశాను ఇలా. బేసిక్లీ వెన్ ఐ సీ దట్ ఇవన్నీ రాదు, మంత్రాలు చెప్తుంది, పాప చాలా ఇష్టం నేర్చుకుంటుంది, కానీ ఉచ్చారణ అంతా కష్టపడుతూ అవుతుంది, అది చెప్తుంది. సో ఇవన్నీ చూస్తుంటే అన్నిట్లో షీ హ్యాడ్ నెవర్ రియలీ picked up these. Yeah. I think she was really working all the time in the life. కానీ I saw fighting spirit in her. ఒక ఫైటింగ్ స్పిరిట్ కాన్స్టెంట్గా చూస్తూ ఉన్నాను. బాగలేనప్పుడు కానీ ఎనీథింగ్ చేసే కంటిన్యూస్లీ ఫైటింగ్ స్పిరిట్. ఆ ఫైటింగ్ స్పిరిట్ యాక్షన్గా మార్చాను దీనిలో. సో ఈ గుణాలు లేవు కానీ ఈ గుణం ఉంది. కానీ ముందు సాయి పల్లవి అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్లో అవేమీ లేవా? అంత యాక్షన్ లేదు, కానీ దెర్ ఇస్ మీరు ఫస్ట్ హాఫ్లో యూ విల్ సీ హౌ దిస్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్. అంతవరకు అలాగే అనుకున్నాను. కానీ ఎందుకు సమంత గారు అనుకున్న తర్వాత యాక్షన్ ఎక్కువ జోడించాలని ఎందుకు అనిపించింది? అంటే చాలా రేర్ క్వాలిటీ అండి. అంటే ఐ బీన్ మేకింగ్ మూవీస్, ప్రతిసారి ఒక ఫీమేల్ యాక్షన్ రాసినప్పుడు దొరకడం చాలా కష్టం. ఆ ఫ్యామిలీ మ్యాన్ అప్పుడు కూడా తక్కువ రాశాను యాక్షన్, దొరకరు అంత ఈజీగా అని. అంటే రియలిస్టిక్ యాక్షన్ కావాలి మాకు. సో సడన్గా ఈ అమ్మాయి చేసేటప్పటికి ఇంకా నాకు ఐడియాలు వస్తున్నాయి, ఐ హ్యావ్ టు యూజ్ దిస్ స్కిల్ సెట్ అని. అలా మీరు ఇంతకుముందు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చాలా చేశారు. అంటే యూటర్న్ కానీ, యశోద కానీ, ఓ బేబీ కానీ, ఆ తర్వాత శాకుంతలం, ఆల్ 4 డిఫరెంట్ జానర్స్. సో వాటికి ఈ సినిమాకి మీరు ఫీల్ అయిన డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే ఈ ఫిల్మ్ నన్ను బాగా టెస్ట్ చేసింది. యూనో, ఒకరోజు అయితే ఆ బస్ ఫైట్ 3 hours చేసాం. పొద్దున, ఆఫ్టర్నూన్ ఏదో ఒక కామెడీ సీన్ చేసాం, అండ్ నైట్ క్లైమాక్స్ చేసాం. సో నన్ను బాగా టెస్ట్ చేసింది, బికాజ్ ఈ సినిమాలో అన్ని జానర్ ఉంది. యాక్షన్, డ్రామా, కామెడీ, ఎమోషన్, డాన్స్. సో ఇట్స్ లైక్ ఫుల్ రేంజ్ చూపించాలి. అండ్ ప్రొడ్యూసర్ కాబట్టి వీవర్ టైం, అంటే ఫుల్ ప్రెజర్గా ఒక మాస్ హీరో చేయదగ్గ క్యారెక్టర్ ఇందులో మీరు చేశారు, అంతే కదా?
చెప్పొచ్చు. కరెక్టే. అంటే గతంలో ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేయటం వేరు, ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ దట్టు ఇలాంటి యాక్షన్ సినిమా చేయటం వేరు. అంటే మారిన పరిస్థితులు అనుకోవచ్చు, మీ కొత్త అనుబంధాలు అనుకోవచ్చు. సో అసలు దీన్ని ఎలా చూస్తారు మీరు? నేను ఎలా చూస్తాను అంటే ఎస్, విమెన్ సెంట్రిక్ అని ఒక జానర్ ఉంది అందరి మనసులో, యూనో. ఒక సోషల్ మెసేజ్ ఉండాలి, ఒక ఉమెన్ అంటే లైక్ షీ షుడ్ బి అన్ ఏంజల్, షీ షుడ్ ఎలా చెప్పాలి, అది ఒక మంచితనం, ఒక మంచితనం, ఒక అన్ని ఏమంటారు When you- డెలికేట్ క్వాలిటీస్ ఉండాలి. ఒక అమ్మ, తల్లి, హీరోయిన్ పర్ఫెక్ట్ గా ఉండాలి, Sacrifice. ఏంజల్ ఉండాలి, సాక్రిఫైస్ వర్డ్ సాక్రిఫైస్ కోసం వెతుకుతున్నాడు. యూజువలీ అలాంటి ఫీమేల్ సెంట్రిక్ సినిమాలే వస్తుంది, యూనో. సో అది బ్రేక్ చేయాలని ఉండింది నాకు. ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే we have typecast and put women movies in this bracket, ఇలాగే ఉండాలని. And I felt that we are capable of so much more. And మేము కూడా ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయగలుగుతామని నా ఉద్దేశం. బికాజ్ ఇప్పుడు మనం ఒక పెద్ద హీరో సినిమాలు చూసేటప్పుడు ఐ థింక్ హీరో ప్రభాస్ గారు చేపెడితే చాలు 100 crores వస్తాయి. కానీ ప్రభాస్ గారు ఫస్ట్ సినిమాలో చేయాల పెట్టలేదు కదా. 10 years డైరెక్టర్స్ హ్యావ్ రిటన్ అండ్ ఎలివేటెడ్ హీరోస్ టు దట్ స్టాటస్, దట్ చేపెడితే కూడా జనాలు చచ్చిపోతారు. సో ఇప్పుడు ఈ సినిమా టార్గెట్ 100 కోట్ల. ఓ మీరు అక్కడ వచ్చారా? అయ్యా నేను అది చెప్పలేదు, చేయి షార్ట్ పెట్టలేదు. సో ఐ ఫీల్ దట్ if there is some kind of time and effort given to women also to build them up slowly. ఇప్పుడు నేను ఫస్ట్ సినిమా చేయబడితే కొడతారు జన. కానీ the point is that we can also rise to a certain level if we are given that padding continuously. చేసి we can also అండ్ విమెన్ యాక్షన్ ఫిల్మ్స్ బాగా చేసాం కదా. చార్లీస్ ఏంజల్స్, మన మార్వెల్ సిరీస్ లో కూడా Yeah. మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం అసలు. అప్పట్లో విజయశాంతి గారు కూడా కొట్టారు కదండి అసలు. ఆ స్లాట్ ఖాళీగా ఉంది, కానీ ఇప్పుడు ఈ సినిమా దానికి నాంది అనుకోవచ్చాము. విజయశాంతి గారు ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఈ జూన్ చూస్తే మీ శుభంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి జూన్ మీద పడ్డట్టు అనిపించింది నాకు. ఏంటి ఏమేం అంటే చెప్పారు? మీ శుభం యాక్టర్స్ ఆర్ నౌ. ఇప్పుడు శాలిని 12th మొన్న, ఐఎమ్ సో ప్రౌడ్ యాక్చువల్లీ. చాలా మంచి పేరు వచ్చింది మీరేమో అమ్మాయికి. 19th వస్తున్నారు, హర్షిత్ కూడా 19th వస్తున్నారు. అబ్బా. సో ఇది కోఇన్సిడెన్స్ అనుకోవచ్చా ఎలా అసలు? కోఇన్సిడెన్స్ అండి మా చేతుల్లో. మా చేతిలో ఎందుకు యాక్చువల్లీ ఆరంభం అండి. ఐ హోప్ తెలుసు వాళ్ళ సినిమా ప్రమోషన్ కి నేను వెళ్ళాను కదా Yeah, ఫస్ట్. అవును. తను కూడా చేసింది. దీవానా దట్ టైమ్ ఐ వెంట్ ఫర్ ద లాంచ్ ఆఫ్ ఇట్. సో నందిని గారితో దీని 4th థర్డ్. శ్యామ్ జామ్ కూడా వేసుకోవాలిగా. ఆయన అలా వచ్చారు. ఓకే. సో రాజుగారితో ఫ్యామిలీ మ్యాన్, సిటడల్, ఇప్పుడు రక్త బ్రహ్మాండం, ఇప్పుడు ఇది రక్త బ్రహ్మ, నాలుగు. ఫోర్త్. ఓ వావ్. ఇంతకు ఇద్దరులో ఎవరు బంగారం? వాట్? అది ఎలాంటి క్వశ్చన్ అది? అదేంటి మీ ఒక ఆర్టిస్ట్ గా మీరు చెప్పండి. ఆయన ఇద్దరు ఇంటి డైరెక్టర్ బంగారము, నేను ఫ్రెండ్ బంగారం. కరెక్ట్గా చెప్పచ్చు. అందుకే ఐ హ్యావ్ టు హ్యావ్ దీస్ పీపుల్. వాళ్ళు ఇప్పుడు నేను ఒక కార్నర్లో పెడితే వాళ్ళు రెస్క్యూకి వస్తారు. సో రాజు గారు డైరెక్టరు, ప్రొడ్యూసరు, హస్బెండ్, వీటిలో మీకు బంగారం అనిపించింది ఏంటి? యాక్చువల్లీ ఇంత టెన్షన్లో కూడా లైక్ వీ హ్యావ్ అ ఫిల్మ్ రిలీజింగ్ అండ్ హీఈస్ మై డైరెక్టర్, హీఈస్ మై ప్రొడ్యూసర్ అండ్ హస్బెండ్. కానీ కూడా టచ్ వుడ్ ఇప్పటిదాకా ఒక్క ఫైట్ కూడా రాలేదు, ఒక్క మిస్అండర్స్టాండింగ్ ఆర్ ఆర్గ్యుమెంట్ కూడా రాలేదు. సో ఇప్పుడు మీరే చెప్పాలి దేంట్లో బంగారం, అన్నిట్లో బంగారం కదా అప్పుడైతే. నేను ఎలా చెప్తాను, మీరు చెప్పాలి. అదే ఇప్పుడు దాకా ఒక్క మిస్అండర్స్టాండింగ్ ఆర్ ఆర్గ్యుమెంట్ రాలేదంటే ఐ థింక్ దట్ he is able to handle everything really well. ఓకే. Yeah.
అండ్ ఐ రెస్పెక్ట్ దట్. ఐ థింక్ ఇవాళ కూడా నేను అది మెసేజ్ చేశాను. లైక్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. స్ట్రెస్ అయిపోతే ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వేరు, వీళ్ళిద్దరు ఒకే ఇంటికి వెళ్తారు. సో అందుకే అది అప్రిషియేట్ చేయాలి మనము. ఇంత ప్రెషర్ తీసుకుని కూడా ఇంటికి వెళ్ళి ఏ గొడవలు లేవంటే ఇంకా యాక్చువల్గా సినిమా ట్రైలర్ చూస్తే ఆ ఫ్యామిలీ అందరితో బంగారం అనిపించుకునే కాన్సెప్ట్. సో మీరు రాజుగారి ఫ్యామిలీతో బంగారం అని అనిపించుకున్నారా, అనిపించుకోవాలా, ఎలా? మీ ఫ్యామిలీతో నేను బంగారమే కదా. యా యా ఇది బంగారం అనే పిలుస్తారు. ఓకే. కరెక్ట్. యాక్చువల్లీ మీ అమ్మ నన్ను బంగారం అని పిలుస్తారు. సో సమంత గారు ఆర్టిస్ట్గా, వైఫ్గా బంగారం అనే కాయిన్ ఇవ్వాల్సి వస్తే దేనికి ఇస్తారు? ఫస్ట్ కాయిన్ యాక్టర్గా ఇచ్చేయాలి కదండి, అందరు ఇచ్చేసారు ఆల్రెడీ. సో ఇప్పుడు యాజ్ ఎ పార్ట్నర్ నేను ఇస్తాను. ఓకే. సో బిఫోర్ క్లోజింగ్, మోడీ గారు 1 year దాకా బంగారం కొనొద్దు అన్నారు. మీరు మా ఇంటి బంగారం సినిమా టికెట్ కొనాలి అంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? కొనొద్దు, చూడండి, కొన్నదా? బంగారం కొనొద్దు, టికెట్లు కొనండి. సినిమా అవును, మేము కూడా బంగారు కొనద్దు, టికెట్ కొనండి. ఓకే. సో మా ఇంటి బంగారంతో సమంత ఇమేజ్ చేంజ్ అవుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఏం ఇమేజ్ ఉంది అంటే నాకు తెలిస్తే నేను అంటే చెప్తాను. యాక్షన్ ఇమేజ్ యాక్షన్ ఇమేజ్ ఉంది కదా. అప్గ్రేడ్. అప్గ్రేడా? అంటే ఇమేజ్ గురించి నేను సార్, మీకు ఇన్నేళ్లలో సమంతలో నచ్చినవన్నీ కలిపి గట్టి ఒక సినిమాలో పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మీరు అప్గ్రేడ్ అనుకుంటే, చేంజ్ అనుకుంటే అది మీ పర్స్పెక్టివ్. బట్ మీకు నచ్చిన బెస్ట్ బిట్స్ ఆఫ్ సమంతాన్ని ఈ సినిమాలో ఉంటాయి. ఓకే. రాజుగారు తెలుగులో ఎప్పుడు చేస్తున్నారు సమంత గారితో? ఇప్పుడు చేశాను కదా, ప్రొడ్యూసర్గా చేశారు. అంటే అన్ని కలిపి చేశాను, రాశాను, అదితో కూర్చున్నాను, అన్నీ చేశాను. ఇప్పుడు ఎడిటింగ్లో కూర్చుంటున్నాం, సినిమా లాగానే చేశాం. సో ఇట్ ఈస్ మూవీ విత్ హర్. సో ఇక మీదట సమంత గారు నాన్ స్టాప్గా సినిమాలు చేస్తారనుకోవచ్చా, గ్యాప్ లేకుండా? ఆవిడ ఎప్పుడు నాన్ స్టాప్ గా చేస్తారు సార్. ఆవిడ ఎప్పుడు స్టాప్ పెట్టి ఆలోచించి మళ్ళీ చేస్తారు. అన్ప్రెడిక్టబుల్ అండి. అది కొంచెం అన్ప్రెడిక్టబుల్. ఓకే. ఇంతకీ రక్త బ్రహ్మాండ ఎప్పుడండి? అది చాలా పెద్ద షో అండి. అంటే ఇట్స్ వెరీ యూనిక్, వెరీ బిగ్ స్కేల్, మ్యాసివ్. ఇది ఒక స్కెడ్యూల్ అయింది. ఇప్పుడు ఏఐ వచ్చేసింది, చాలా చేంజెస్ అవుతున్నాయి. యాక్షన్ కూడా పెద్ద ఇది కావాలి, మధ్యలో వర్షాలు వచ్చాయి, చాలా జరిగాయి. సో అది ఇప్పుడు రీస్టార్ట్ చేయాలి, టైం పడుతోంది. అంతలోపల ఈ సినిమా తీసేసారు. ఓకే. సో 19th వచ్చే మా ఇంటి బంగారం మంచి హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ. డైరెక్టర్గా నంజయ్ గారి పేరు రావాలి, ప్రొడ్యూసర్గా రాజు గారికి రావాలి, ఆర్టిస్ట్గా మీకు రావాలి. షూ ఆల్ ది బెస్ట్. యా, చూసారు కదండి సమంత గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.